ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. ఒడిశా, ఏపీలో ఉన్న ప్రభుత్వాలు బీజేపీవే గనుక నేరడి ప్రాజెక్టు పూర్తికి కృషి చేయాలన్నారు. ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టి బసకచెర్ల అంటున్నారు. ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట వంశధార ప్రాజెక్టు పూర్తి చేసి ఆ తర్వాత బనకచెర్ల గురించి ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు నాయుడు అంటే అది 2 రాష్ట్రాల మీద తీసుకుంటుంది. తెలంగాణ అలాగే 20,000 కోట్ల మంది పెట్టుబడి పెట్టాలి. ఆ నీళ్లు తీసుకుంటే పిలుచుకొని రాయలసీమ ప్రజలకు అది సాధ్యమయ్యే పనులు చాలా ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టు చాలా ఉన్నాయి. ఆంధ్రదేవ ప్రాజెక్టు, రాజేంద్ర నగరి, సోమేశ్వర ప్రాజెక్టు, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వంశధార ప్రాజెక్టు దానికి నేరేడు దగ్గర ఉన్నాయి. దానికి పక్కన ఒరిస్సా రాష్ట్రం మాత్రమే. అయితే ఆ ప్రాంతాల్లో ట్రిబ్యునల్ కలిసి చేసుకోండి. అది అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ బీజేపీ కూడా. ఈ 2 రాష్ట్రాలలోని ఒకే భావస్వరూపమైనటువంటి కేంద్రం మీకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఉత్తరాంధ్రాన్ని విముక్తి చేయడానికి ఉపయోగపడేటువంటి ఈ హైదరాబాద్ ఎందుకు కట్టడం? వంశధార ప్రాజెక్టు ఊరికే పోవాలా? తక్షణం దీన్ని నిర్మాణం సాధించవచ్చు. చెప్తే ఈ ఉత్తరాంధ్రలో ఈ సమయం వెనకబడిన ప్రాంతాలు ఉపయోగపడుతుంది. అట్లా అత్యంత వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం అందరూ కానీ అది కట్టే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ మీరు పెండింగ్లో పెట్టి ఏదో కొండ మీద పోటీ పట్టాలని బనకచెర్ల పరిశ్రమ కారణం ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ ఇది కేవలం కాంట్రాక్టర్లకి న్యాయం చేయకొచ్చింది తప్ప ప్రజలకు తెలుసుకోవాలి. దాంట్లో చంద్రబాబు నాయుడు ఖర్చులో ఈ సోమేశ్వర వంశధార ప్రాజెక్టు సంబంధించి పరిశీలించి ఇక్కడ ఉన్న రిజర్వాయర్ని పూర్తి చేసి మన కాలువలు చక్కగా చేయించి మొత్తం ఇంకేమని చెప్పండి. తర్వాత రాయలసీమలో ఉంటున్నటువంటి అతను బనకచెర్ల అంటాం.